హాయ్ ఫ్రెండ్స్, డీజే వర్కర్ బై పవన్. హాయ్ జీతు. ఇక మొత్తం గోదాంలో జీసుబాయ్ ఇంకా మన వర్కర్స్ అందరూ కలిసి క్లీన్ చేస్తారు అనమాట. బెన్నులన్నీ ఖరాబ్ అంటే క్లీన్ చేసారు. ఆటోల మీద తీసుకుపోయేటప్పుడు మట్టి ఉంటుంది ఆటోలో, అంతా బిన్నులు ఇట్లా రాచి మొత్తం మట్టి అంటే బ్రష్తో మొత్తం కన్నే క్లీన్ చేసారు అనమాట. రాజన్న కూడా వచ్చిండు గోదాం దగ్గరకు. హాయ్ రాజన్న. హాయ్. జీసీబీ అందరూ రిపేర్ చేస్తారు. అయితే జీసీబీ వీడియో తీస్తున్నాడు అంతా. అప్పుడు ఫస్ట్ పొద్దుగాల క్లీన్ అన్ని ఆరబెట్టినాం, బిన్నెలు క్లీన్ చేసినారు, బ్రష్తో అంతా క్లీన్ చేసినారు, మంచిగా అయిపోయినా అంతా. ఇప్పుడు పవన్ జీసీబీ ట్రాపికల్ సైడ్కి అయితే పోతున్నారు, డ్యాన్స్ ఫ్లోర్ డీజే తీసుకొని పోతున్నాడు. ఇంకా ఇది టాప్ కూడా చెక్ చేసిండ్రు. ఇక నేను వచ్చేసి అమరావతి రెస్టారెంట్కి ఆల్రెడీ అందులో డ్యాన్స్ ఫ్లోర్ సెట్ చేసుకొని ఉన్నారు, ఆల్రెడీ డ్యాన్స్ ఫ్లోర్ సౌండ్ సెట్ చేసుకున్నారు. ఖాళీ పోయి అయిపోయినాక ప్యాక్ చేసుకొని రావాలి. ఏంటంటే ఇక బ్లాగ్ ఇప్పటి నుంచి డైలీ వస్తుంటాయి, చూడుర్రి. నచ్చితే కామెంట్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ కొట్టుర్రి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా తప్పకుండా చేయుర్రి. మన డీజే వర్క్ దిల్ ఖుషి. ఇక ఆటో రాగానే దన్నదన్ ఫటాఫట్ జీసుబాయ్ నేను సృజగాడు డ్యాన్స్లో డీజే అయితే లోడ్ చేసుకున్నాం ఆటోకి. అసలు ముచ్చట ఏంటంటే పవన్ ఇంకా వస్తున్నాడని చెప్పి పవన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం సామాన్ లోడ్ చేసుకొని. నేను ఫస్టే చెప్పినా కదా నేను అమరావతి రెస్టారెంట్ పోవాలి సామాన్ లోడ్ ఇచ్చిన తర్వాత అని చెప్పి. ఇక ఇప్పుడు మళ్ళీ నేను సృజగాడు ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకొని అమరావతి రెస్టారెంట్కి అయితే పోతున్నాం. పోయేటప్పుడు మస్తు ఖుషితో పోయినాం, ఎందుకంటే నేను సెట్ చేసిన సామాన్ ఉంది, ఇక ఏం పని లేదు అనుకొని పోయినాం. ఇక పోగానే టాపులు దింపినాం కదా, టాపులు ఒకటి సెట్ చేసి ఇక మిక్సర్ ఒకటి సెట్ చేసి అయిపోయింది అనుకున్నా అంతా. డ్యాన్స్ ఫ్లోర్ మీద డెకరేషన్ వాళ్ళు వాళ్ళ సామాన్ అయితే పెట్టేసిర్రు. అన్న ఇక్కడ పెట్టకనని చెప్పి వాళ్ళ దగ్గర సామాన్ అయితే తీపిచ్చి మిక్సర్ సెట్ చేసి ఇక నేను కూడా సౌండ్ చెక్ చేసుకున్నా, అనే టాపులు బేసులు అన్నీ కరెక్ట్ వస్తున్నాయని చెప్పి చూసుకున్నా. ఇక అంతా చూసుకోవాలి కదా, ఒకసారి చెక్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాతకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఫస్టే చెక్ చేసుకుంటాం అంతా. ఇక ఆకలితో చెప్పి బయటికి అయితే పోయినాం. ఇక షాప్ వచ్చే వరకు గమ్మత్ అయిందనమాట అంతా. మనం ఫస్ట్ థర్డ్ ఫ్లోర్లో సామాన్ సెట్ చేసుకుని ఉన్నది కదా, థర్డ్ ఫ్లోర్లో పబ్లిక్ అంతా వచ్చేసిర్రు. ఇక అప్పుడే స్వామి కాల్ చేసి, స్వామి థర్డ్ ఫ్లోర్లో కాదు సౌండ్ డ్యాన్స్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంట, ఇప్పుడే అయిపోయింది క్లయింట్ అని చెప్తే మళ్ళీ అప్పుడే సౌండ్ అంతా తీసుకొచ్చి సెట్ చేసిన మున్న కూడా చేసిండు. ఇక ఫస్ట్ సౌండ్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ ఫ్లోర్ని తీసుకొని వచ్చి మెట్లకించి తీసుకొచ్చినాం నేను సృజగాడు. మస్తు చెమటలు పట్టినాయి, దమ్దమ్ కూడా అయింది. అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటాయి అనమాట, అరముడానికి ఉండదు, దమ్దమ్ ఉంటుంది ఒక్కోసారి. ఇక మళ్ళీ ఇక పాట అయిపోగానే సామాన్ అంతా ప్యాక్ చేసుకొని థర్డ్ ఫ్లోర్లో తీసుకుపోయి థర్డ్ ఫ్లోర్ సెట్ చేసినాం. ఎందుకంటే రేపు పొద్దున సాయంత్రం థర్డ్ ఫ్లోర్లో పార్టీ ఉన్నది కాబట్టి ఇక డ్యాన్స్ ఫ్లోర్ అంతా ప్యాక్ చేసుకొని ఇక తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ పట్టుకోవాలి డోర్కి నుంచి, దమ్దమ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ C1 తీసుకొచ్చినాం. ఇక తీసుకొచ్చి ఫస్ట్ ఈ లోడ్ పంపేయాలి, ఫస్ట్ లిఫ్ట్లో తీసుకుపోయి డైరెక్ట్ ఆటోకి ఎక్కిచ్చేసేది. మళ్ళీ సెకండ్ లోడు మళ్ళీ అవి తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడైతే అంతా లోడ్ చేసుకొని పోతున్నాం. నేను, రాజన్న, నరసింహ బ్రో, ఇంకా మనోడు ఇట్లా ఒక్కొక్క పీస్ తీసుకుపోయి ఆటోలో లోడ్ చేసుకోవాలన్నమాట. దమ్దమ్ ఉంటుంది. క్లయింట్ అతను ఫస్ట్ టైం మాకు చెప్పింటే థర్డ్ ఫ్లోర్లో కాదు సెకండ్ ఫ్లోర్లో చెప్పింటే పొద్దుగాల వచ్చి సౌండ్ డ్యాన్స్ ఫ్లోర్ కింద సెట్ చేసుకుంటుండే. ఇట్లా ఒక్కోసారి అంతా దేడి మాకు లాగా చేస్తారు, అంతా దమ్దమ్ ఉంటుంది. ఇక అట్లే చేసుకుంటాం అనమాట. ఒక్కోసారి సౌండ్ అంతా సెట్ చేసినాక కూడా ఇక్కడ కాదు పక్కకు పెట్టాలి, మాకు ఇక్కడ మంచిగా ఉండదు, పక్క పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పి అట్లా పెట్టిస్తారు, డ్యాన్స్ ఫ్లోర్ తీపిస్తారు. దమ్దమ్ ఉంటే అంతా చాలా చేస్తుంటాం, ఇక కామన్ అనుకోవాలి ఇవన్నీ. ఇట్లా ఒక్కొక్క సీటు లిఫ్ట్ అయితే తీసుకొచ్చి లిఫ్ట్ అయితే ఫుల్ చేసి తీసుకుపోతున్నాం. ఇక కిందికి రాగానే రాజన్న ఆటోకి సామాన్ అంతా లోడ్ చేసుకున్నాం. నేను సందీప్ బయలుదేరాలి ఇక రూమ్కి. మనం ఇప్పుడు స్క్రీన్ ముందర కనిపిస్తారు నేను, ఎందుకంటే నేను వర్క్ చేస్తుంటా కాబట్టి వీడియో తీస్తుంటే మంచిగా మాట్లాడుకుంటూ తీసుకుంటా, కానీ ఇట్లా రెస్టారెంట్లో అట్లా ఇబ్బంది అవుతుంది అనమాట. మంచి ఫంక్షన్లో పోయినప్పుడు అట్లా వ్లాగ్ తీస్తా, ఫుల్ వ్లాగ్ వస్తుంది, ఇంకా మంచి మంచి కంటెంట్ ఉంటుంది, జోక్ ఉంటుంది, ఫన్నీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు చూడుర్రి, మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు అనిపిస్తే కూడా చెప్పుర్రి, తమ్ముడు నీకు ఇట్లా మంచిగా ఇట్లా తీయకు, నెక్స్ట్ టైం ఇట్లా ఇది తప్పు ఉంది అని చెప్తే నేను సరిదిద్దుకుంటా. నాకు కూడా ఫస్ట్ టైం కదా తెలియదు, జర చెప్పండి, మీరు సపోర్ట్ చేయర్రి. ఇన్స్టాలో ఎట్లా సపోర్ట్ చేస్తారో యూట్యూబ్ కూడా అట్లే సపోర్ట్ చేయండి. ఇక చలికి గోదాం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక రాగానే ఇక సామాన్ అంతా అన్లోడ్ చేసుకోవాలి కదా, సామాన్ అన్లోడ్ చేసుకొని మంచిగా పడుకోవాలన్నమాట. ఎవరు ఇగ్నోర్ చేయకండి, వీడియో లాస్ట్ వరకు చూడుర్రి, కంటెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. డ్యాన్స్ ఫ్లోర్ డ్యాన్స్ ఫ్లోర్ ఓకే. మళ్ళీ ఇప్పుడు పడుకొని మళ్ళీ పొద్దుగాల లేచి మళ్ళీ అమరావతి రెస్టారెంట్కి అయితే పోవాలి. జర సబ్స్క్రైబ్ కొట్టుర్రి.